హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఈ పర్టికులర్ వీడియోలో మీకైతే ఎబ్సెట్ వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్ అలాగే సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ అయితే ఇవ్వబోతున్నాం. ఓకే, సో మీకు చాలామంది స్టూడెంట్స్ అడిగిండ్రు అన్న వెయిటేజ్ చెప్పండి అని. సో మేము ఏం చేసినామంటే లాస్ట్ 3 ఇయర్స్ బేసిస్ పైన ఏవైతే లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఆ టాపిక్స్ బేసిస్ పైన అయితే ఈ వెయిటేజ్ ఇస్తున్నాం. ఓకే, సో మోస్ట్ అక్యూరేట్, చాలా అక్యూరేట్గా ఉంటుంది. సో మీరైతే ఇన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ వెయిటేజ్ పీడిఎఫ్ కావాలి అంటే వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాం. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఓకే, వాట్సాప్ ఛానల్ది మనది. మీరు జాయిన్ అయిపోయి అక్కడ నుంచి పీడిఎఫ్ అయితే తీసేసుకోండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం మీకు డైరెక్ట్గా వెయిటేజ్ చూపిస్తా. ఫస్ట్ అయితే మ్యాథ్స్లో మినిమం 40 to 50 మార్క్స్ అయితే టార్గెట్ చేయండి 80కి. ఓకే, అండ్ ఆ 40 to 50 మార్క్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెయిటేజ్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తుంది చాప్టర్ వైజ్. ఫంక్షన్స్, ప్రాబబిలిటీస్, సర్కిల్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇంటిగ్రేషన్, మ్యాట్రైసెస్ మొత్తం ఇక్కడంతా మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటానా తీసుకోండి. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం అన్ని చాప్టర్స్కి సంబంధించిన క్లియర్ కట్ వెయిటేజ్ ఇది. ఓకే, అండ్ దీంతో పాటు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇక్కడ మొత్తం 49 టాపిక్స్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చో చాలా క్లియర్గా అయితే మేమైతే మెన్షన్ చేసి పెట్టినాం. సో దీన్ని బట్టి మీరు ఫస్ట్ అయితే డిసైడ్ చేసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే అన్న ప్రాబబిలిటీ వదిలేస్తా నాకు ఎక్కదు, లేదా లెట్సే నేను నాకు వెక్టార్స్ వదిలేస్తా నాకు కొంచెం అర్థం కాదు అంటారు. కానీ అది వర్త్ అయినా మీరు ఫస్ట్ అయితే ఈ వెయిటేజ్ నుంచి తెలుసుకోండి. ఆ వెయిటేజ్లో చూసుకుంటే నేను వెక్టార్స్ వదిలేస్తా అంటే 6 క్వశ్చన్లు వస్తున్నాయి వెక్టార్స్ నుంచి. ఒక్క చాప్టర్ వెక్టార్ ఆల్జీబ్రా నుంచి 6 క్వశ్చన్లు వస్తున్నాయి. మీరు వదిలేస్తా అంటే అది ఖచ్చితంగా వేస్ట్ ఆఫ్ అంటే కరెక్ట్ డిసిషన్ కాదు అది. సో అందుకే ఏమంటా అంటే మీరు వెయిటేజ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మీరు ఈ వెయిటేజ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకొని ఓకే మీరు ఫస్టే ఇక్కడ నుంచి ఈ వెయిటేజ్ బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి. ఓకే, ఏ చాప్టర్స్ మీరు స్కిప్ చేయాలనుకుంటున్నారు, ఏ చాప్టర్స్ మీరు గట్టిగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎక్కడి నుంచి నేను మినిమం 40 to 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు అది మీరు ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు మీరు అడగచ్చు అన్న మీరు చెప్పచ్చు కదా ఏ చాప్టర్స్ స్కిప్ చేయొచ్చు, ఏ చాప్టర్స్ తెచ్చుకో ఏ చాప్టర్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్లీ మనకి సిలబస్లో ప్రతి చాప్టర్ మీద క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది వెబ్సైట్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి, అరే ప్రాబబిలిటీ వదిలేశారా అంటే 3 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, అండ్ ప్రాబబిలిటీ కొంతమంది స్టూడెంట్స్కి టఫ్ అనిపిస్తుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఈజీ అనిపిస్తుంది. సో నేను ఆ డిసిజన్ అంటే నీకు కావాలంటే తర్వాత ఇందులో ఈజీ చాప్టర్స్ ఏముంటాయో ఒక సపరేట్ వీడియో చేస్తా. ఈజీ చాప్టర్స్ దేని నుంచి అయితే మనకు క్వశ్చన్స్ ఈజీగా వస్తాయో సపరేట్గా ఒక వీడియో చేసి పెడతా. కానీ ఇందులో మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఫస్టే మీరు ఇందులో నుంచి ఏ చాప్టర్స్ ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలో డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఏ టాపిక్స్ మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, లేదా మీకు దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు, ప్రతి చాప్టర్కి ముందు దాని వెయిటేజ్ రాసి పెట్టుకోండి దీని నుంచి. సో దట్ మీకు తెలుస్తుంది ఆ చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో నేను కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలరా బై, దీని మీద ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలరా బై అని మీకు ఆ ఐడియా అయితే ఉంటుందబ్బా. ఓకే, సో ఇక్కడ అయితే మీరు మ్యాథ్స్ చూడొచ్చు, మొత్తం మ్యాథ్స్ వెరీ డీటెయిల్డ్గా అయితే ఇక్కడ నుంచి అయితే మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ అయితే ఇచ్చినాం. ఓకే, అండ్ ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఫర్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, రేట్ ఆఫ్ చేంజ్, ఇంకా మీన్ వాల్యూ థియరమ్, ఈ 4 టాపిక్స్ కూడా ఏంటి అంటే ఒకటే చాప్టర్కి సంబంధించి. కానీ మేమేం చేసినామంటే టాపిక్ వైజ్ కూడా మీకు ఇచ్చేసినాం. అంటే టాపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రిగ్నోమెట్రీలో కూడా మీరు చూసుకుంటే మల్టిపుల్, సబ్ మల్టిపుల్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, కంపౌండ్ యాంగిల్స్ ఇవన్నీ ఒకే చాప్టర్ కిందకి వస్తాయి. ఇందులో కూడా ఏం చేసినామంటే మేము ఇందులో కూడా టాపిక్ వైజ్ మీకు ఇచ్చేసినాం అనమాట. సో దాట్ మీకు ఒకవేళ ఆ చాప్టర్లో ఏమన్నా టాపిక్ స్కిప్ చేద్దాం అనిపించినా కూడా ఇందులో నుంచి ఒకసారి వెయిటేజ్ చూసుకోండి. అరే ఈ వెయిటేజ్ అంతగా లేదులే అనుకుంటే ఓకే సరే మీరు యూ కెన్ టేక్ ద డెసిషన్. లేదురా బై దాని నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ వెక్టర్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నావు కానీ 2 క్వశ్చన్లు వస్తున్నాయి, సో అప్పుడు నువ్వు అనుకోవచ్చు లేదురా బై స్కిప్ చేయకూడదు, పక్కా ప్రిపేర్ అవ్వాలని. ఓకే, సో ఇట్లా అయితే మ్యాథ్స్ చూడొచ్చు మీరు. మ్యాథ్స్ అయితే నీకు డీటెయిల్గా చూపించేసినాం, మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూడండి. ఓకే, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ అన్న. మరి ఫిజిక్స్లో ఎంత టార్గెట్ పెట్టుకోవాలన్నా మినిమం అంటే ఫిజిక్స్లో మీరైతే స్కోర్ మినిమం టార్గెట్ వచ్చేసి 20 to 25 మార్క్స్ అయితే పెట్టుకోండి అబ్బా. మినిమం టార్గెట్ 20 to 25 మార్క్స్ పక్కా వస్తాయి కూడా.
ఏం 40లోకి వెళ్ళి 20 హాఫ్ స్కోర్ చేయమంటున్నాం. మ్యాథ్స్లో 40, ఈడ 20, ఆడ 20, కెమిస్ట్రీలో 20, అంటే అన్నిట్లో హాఫ్ హాఫ్ స్కోర్ చేసిన 80 మార్క్స్ వచ్చినా హై ఏంది పక్కా 99% 10,000 బిలో ర్యాంక్ అయితే ఉంటుంది ఇది. ఓకే, సో అందుకే చెప్తున్నా, ఇందులో మీరు కూడా ఫిజిక్స్లో కూడా అట్లీస్ట్ 20-25 వచ్చేలా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మన చాప్టర్స్ అండ్ దానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇగో ఇక్కడ అన్నీ కూడా ఫిజిక్స్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ చూడొచ్చు. లెట్ మీ జస్ట్ షో యూ. సో సెమీ కండక్టర్, ఆ తర్వాత న్యూక్లియై, థర్మల్ ప్రాపర్టీస్, రే ఆప్టిక్స్, ఆసిలేషన్, ఇగో ఇక్కడంతా కూడా మీరు అన్ని చాప్టర్ వైజ్ మొత్తం ఇదంతా చూడొచ్చు అనమాట. ఓకే, ఈ పీడిఎఫ్లో అయితే. ఓకే, ఆ తర్వాత అన్న కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ కూడా కింద ఉన్నాయి. ఓకే, ఐ జస్ట్ షో యూ. కెమిస్ట్రీలో ఇక్కడ 2 చాప్టర్స్ ఉన్నాయి. అగైన్ కెమిస్ట్రీలో కూడా మీరు టార్గెట్ ఎంత పెట్టుకుంటారు? మినిమం 20-25+ మార్క్స్ అయితే పెట్టుకోండి అబ్బా. మినిమం 20-25+ మార్క్స్ అయితే పెట్టుకోండి కెమిస్ట్రీలో అయితే. ఓకే, సో కెమిస్ట్రీలో చూడొచ్చు ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ CH&O 3 క్వశ్చన్స్ వస్తాయి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్లు పడతాయి. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మిగతా టాపిక్స్కి సంబంధించి వెయిటేజ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, సొల్యూషన్, సర్ఫేస్ కెమిస్ట్రీ, అన్ని చాప్టర్స్కి సంబంధించి డీటెయిల్డ్ వెయిటేజ్ అయితే ఇక్కడైతే చూడొచ్చు అబ్బా. ఓకే, సో ఇది మీకైతే యాజ్ ఏ సెట్ మీరు PDF డౌన్లోడ్ చేసుకొని ఈ వెయిటేజెస్ అన్నీ తెలుసుకోండి. ఓకే, దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ డిజైన్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అబ్బా. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి, అన్న ఈ చాప్టర్ స్కిప్ చేయొచ్చా, ఈ చాప్టర్ స్కిప్ చేయొచ్చా, ఆ చాప్టర్ స్కిప్ చేయొచ్చా, ఏంకి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, ఈ డౌట్స్ ఏమున్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, మేము దాని మీద సపరేట్ వీడియో చేసి ఆ డౌట్ అయితే క్లారిఫై చేస్తాం పక్కా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఈ వెయిటేజ్ అయితే మీకు చూపించడానికి ఈ వీడియో చేసిండే. సో యాజ్ ఐ సెడ్ ప్రిపరేషన్ దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మేము మీకు ఇందులో కూడా ఈ వెయిటేజ్లో కూడా మీరు ఏ చాప్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేని నుంచి ఈజీగా వచ్చిన అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆ చాప్టర్స్ నుంచి ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాం. సో దాని నుంచి కూడా మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, ఈ చాప్టర్స్లో కూడా నేను ఏ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఏ చాప్టర్ నుంచి ఈజీగా క్వశ్చన్స్ వస్తున్నాయో, ఆ ఏ చాప్టర్స్ అయితే పక్కా మిస్ చేయకూడదు, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాం. సో దాని నుంచి అయితే మీకు ఇంకా కంప్లీట్ గైడెన్స్ అయితే వచ్చేస్తుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. అండ్ మీకు వేరేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, చలో గైస్, సీ యూ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.